ప్రార్థన చేసుకుందామని దేవుని వాక్యాన్ని పరిశీలించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక ముందున్న ప్రేమ గల తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి ఉన్న మీ పిల్లల్ని వారి కుటుంబాలను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మాకు ఏది అవసరమో ఆ మాటలతో నాయన మీరు మమ్మల్ని ఈ దినమందు నాయన మీ సన్నిధిలో బలపరచమని, మీ సహాయ సహకారాల తండ్రి మేము పొందుకోవాలంటే మీ ఆలోచనలు ఎంత నిలవాలి, అలా నిలిచేలాగా మీరు మమ్మల్ని గైడ్ చేయమని, లీడ్ చేయమని తండ్రి, నాయన ప్రొటెక్ట్ చేయమని, దేవ బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుందాం. మనలో చాలామందికి తెలుసు, బైబిల్లో అత్యంత గొప్ప బోధ యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏమైందంటే, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నారు కదా. ఈ మాట పట్టుకొని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా చాలా గొప్పవాళ్ళు అయ్యారండి. ఆయన ఎందుకంత అహింసావాదిగా మారాడంటే, యేసుక్రీస్తు వారి మాటలు ఆయన చాలా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి గాంధీ మహాత్ముడికి. ఆ మాటల వెనకాతలో ఉన్న ఒక చారిత్రక నేపథ్యాన్ని ఈరోజు ధ్యానించేద్దాం, అన్వేషిద్దాం. దేవుని సన్నిధిలో మనం మన జీవితాలని గౌరవప్రదంగా నడిపించుకోవడానికి దేవుడు మనకిస్తున్న ఈ చక్కని అవకాశం బట్టి మనం ఆయన సన్నిధిలో హుందాగా నడుచుకోవడానికి వాక్యాన్ని బట్టి ప్రవర్తిద్దాం. మొదటిగా మనం మత్తయి సువార్త నుంచి 5 చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని దయచేసి చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడండి. ప్రియులరా, గమనించండి ఈ వాక్యంలో. ప్రియులరా, ఈ వాక్యంలో మనం చూస్తున్నాం కొండ మీద యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రసంగం. ఇది గాస్పల్ ఆఫ్ మాథ్యూలో కొండపై సెర్మోనీ అన్నమాట, ఆయన స్పీచ్. అందులోని ఈ బోధ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలో అయితే బోధించారు. ఈ బోధ అసలు మత్తయి సువార్తలో చాలా అద్భుతమైన సందర్భం 5వ అధ్యాయంలో ఉంటుందండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన ఎంత శాంతి ప్రబోధకుడో ఈ విషయాలన్నీ బట్టి మనకు అర్థమవుతాయి. ఒకసారి ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుమన్నాడండి. అసలు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడానికి వెనకాతలు ఉన్న కారణాలని ఆలోచిద్దాం. మొదట చారిత్రక నేపథ్యాన్ని గురించి అయితే మనము ఆలోచించేద్దాం. ప్రియులరా, ఆ కాలంలో యోదయ దేశం రోమన్ ఎంపైరిజం ఉంది, రోమా ప్రభుత్వ పాలనలో ఉంది. ఆ రోమా ప్రభుత్వ పాలన లేదా ఆధీనంలో ఉంది. రోమన్ సైనికులు వాళ్ళు యూదుల్ని అవమానించేవారు, యూదుల్ని బలవంతంగా పనులు చేయించేవారు. అవమానించడంలో భాగంగా, తర్వాత వారిని బలవంతంగా పని చేయించడంలో భాగంగా వారి మాట వినకపోతే కుట్టేవారు. ఎలా కుట్టేవారు? చెంపదెబ్బలు కొట్టేవారు. ఆ చెంపదెబ్బలు కూడా కేవలం నొప్పి కోసం అయితే కాదు, ఏదో నొప్పి కలిగించాలి అనే ఆలోచనతో కాకుండా నువ్వు తక్కువ వాడివి అని సందేశం ఇచ్చేలాగా కొట్టేవారు అన్నమాట. ఎలా కొట్టేవారు? సో ఎక్కువ మంది కుడి చేతి వాళ్ళు ఉంటారండి ప్రపంచంలో. కాబట్టి ఒకరిని కొట్టాలంటే మనకు ఆపోజిట్గా ఉన్నవాడు ఏ చేతితో కొడతాం? కుడి చేతితోటి. వాడు కుడి చెంప మీద కొడతాడు సాధారణంగా. అయితే ఇలా కొట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ ఎదురుగా కనబడుతున్న ఈ హస్తం కాకుండా, అరచేయి కాకుండా వెనక తిప్పేవారు. బ్యాక్ హ్యాండ్ స్లాప్ అంటారు దాన్ని. వెనక తిప్పి ఏం చేసేవారంటే దాంతో ఇలా కొట్టేవారు. అలా కొట్టడం అనేది యూదుల సంస్కృతిలో అవమానం, తీవ్రమైన అవమానం. మన దగ్గర కూడా అవమానకరమైన విషయాలు ఉన్నాయి కదండి మన దేశంలో కూడా. ఎలా అవమానించేవారంటే, కొట్టి గాడిద మీద ఊరేగించడం ఒకటి, చెప్పుల దండ వేయడం అవమానించడం ఇవన్నీ. అదే రీతిగా యూదుల్లో అవమానించడం ఏంటంటే, వెనక చేయి తిప్పి కొట్టడమే వాళ్ళని అవమానించడం. ఇది తీవ్రమైన యూద సంస్కృతుల అవమానం.
యూదులు మిస్నా ప్రకారంగా ఏమనుకున్నారంటే బ్యాక్ హ్యాండ్ అనే దాన్ని ఎవరైనా కొడితే వారికి ఎక్కువ జరిమానా విధించారు. కానీ ఇప్పుడు జరిమానా విధించడానికి ఎవరున్నారు? ఎందుకంటే రోమన్ సైనికులు కొడుతున్నారు. ఈ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పారని ఆలోచిస్తే ఈ 39వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా చూపమని. ఎందుకనంటే దాని పై మాట ఒకటి కనబడుతుందండి 38వ వచనంలో, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడండి. ఆ మాట గురించి మాట్లాడుతున్నా అంటే యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతుంది అవమానం గురించి మాట్లాడుతున్నారు, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే, కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రము మనకి నిర్గమకాండం నుంచి 21వ అధ్యాయము 24వ వచనంలో అయితే మనకి కనబడుతుంది. అక్కడ ఈ వాక్యాన్ని మోషే గారు ద్వారా దేవుడైతే చెప్పించారు. నిర్గమకాండము 21వ అధ్యాయము 24వ వచనం, ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి కాలి, చెయ్యి కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలనని చెప్పారండి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా సరే ఒకవేళ ఇంకొక ఉద్దేశపూర్వకంగా కనుక చేయకపోతే మినహాయింపులు ఉండే, కానీ కక్షపూర్వకంగా, దౌర్జన్యపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా వెళ్ళి ఎవడు పన్నునే విరగొడితే అవతలవాడు ఇటు పన్ను విరగొట్టే రైట్ ఇచ్చాడు దేవుడు. అవతలవాడు కన్ను దెబ్బలాట్లో గొడవలో పోతే ఈడి కన్ను దెబ్బలాడేవాడు కన్ను తీసేసేవాడు కన్ను కూడా తీసేసే అవకాశం ఉందట. ఇలా ఆ కాలంలో సూత్రం ఉందండి. ఆ సూత్రము ఏమైందండి, ఇది క్రమక్రమంగా రాను ఏమైపోయిందంటే వ్యక్తిగత ప్రతీకార రేచలతో రగిలిపోయారు. వ్యక్తిగత ప్రతీకార రేచలతో రగిలిపోయి వాడు నా చేయి తీసాడు, వాడి చేయి నీ తీసేయాలి, వాడు మా వాళ్ళని ఒకటి చంపాడు, వాళ్ళ తాలూకుని ఒకటి చంపేయాలి, వాడు అవతలవాడు మా ఇంట్లో వారికి కాలు తీసేసాడు, అవతలవాడు కాలు తీసేయాలి. ఇలా వ్యక్తిగతమైన కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది కోర్టు న్యాయం కోసమే, కానీ ప్రజలు దాన్ని ఏం చేసినట్టే ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం అయితే వాడుకోవడం ప్రారంభించారు. ఇది న్యాయబద్ధంగా ఉండాలని దేవుడు ఆ రోజు చట్టాన్ని ఇస్తే దాన్ని ఏం చేసినట్టే చట్టాన్ని వారు ప్రతీకారేచలు తీర్చుకోవడం కోసం, వాళ్ళ పగలు తీర్చుకోవడం కోసం, వారి ద్వేషాలు తీర్చుకోవడం కోసం, వారి ఆక్రోషాలు తీర్చుకోవడం కోసం ఇలా వాడుకునేవారు. అది చాలా బాధ అనిపించింది యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు అందుకే దీన్ని మార్చాలని గట్టిగా ప్రయత్నం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మత్తయి 5:39లో, కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు చెప్పడం మాట విన్నారు కదా, నేను మీతో చెప్పింది అని దీన్ని సమూలంగా మార్చేయాలనుకున్నారండి. అసలు యేసుక్రీస్తు వారు దీన్ని చెప్పడం వెనకతల దేవుడు ఇచ్చిన ఆలోచన ఒకటి, మీరు దాన్ని మరొకలా ఆలోచిస్తున్నారు, దీన్ని మరొకలా చేస్తున్నారు. మీరు వినింది ఒకటి, కానీ దేవుని రాజ్యంలో ఉన్న నైతికత వేరు, దేవుని రాజ్యంలో దేవుడు పిల్లలుగా మీకు ఇస్తున్న ఉద్దేశాలు వేరు. కానీ మీరు దాని రెండింటిని కూడా అసలు పొంతన లేకుండా ఆయన ఏ ఉద్దేశం తీసేదానికి అక్కడ మీరు వేరే వాడుకుంటారని చెప్పి యేసుక్రీస్తు ఈ ప్రతీకార ఇచ్చాన్ని తగ్గించడం కోసం. ఇప్పుడు అవతలవాడుకు కన్ను తీసేసాడు అనుకోండి, వీడు గాయపరచబడిన వాడు, కన్ను పోయిన వాడు ఏం చేస్తాడు, యువతలవాడు కన్ను తీస్తాడు. ఇప్పుడు వీడు తీస్తే ఏం చేస్తాడు, వీడి కొడుకో కూతురో ఇంకెవరో ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది ఏమైపోతుందంటే ఒక సైకిల్ అయిపోతుంది, ఒక వీల్ అయిపోతుంది. చూడండి, ఎండాకాలంలోని సముద్రంలో నీరంతా ఆవిరైపోయి మేఘాలుగా పైకి వెళ్ళి ఆ మేఘాలు వర్షాకాలంలో వర్షించి ప్రవహిస్తుంటాయి. మళ్ళీ వర్షాకాలం ఎండాకాలం రాగానే మళ్ళీ ఇదే ప్రాసెస్. ఇది ఒక సైకిల్ అలాగైతే అయిపోయిందో ఇది కూడా ఒక సైకిల్ ఆగిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీనికి అడ్డు అనేది లేదు, దీనికి నిలుపుదల అనేది లేదు. ఈ హింస పెరిగిపోతూనే ఉంది, ఈ ప్రతీకారేచన పెరిగిపోతున్నాయి. దాన్ని ఆపడం కోసమే యేసుక్రీస్తు ఏం చేసినట్టే హింసతో స్పందించొద్దు, మీరు హింస చేయొద్దు, మీరు హింసకు స్పందించొద్దు, ప్రతీకారంతో ఎదురు తిరగవద్దు. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయిపోయి ఇదే రొటీన్ అయిపోతుంది. వాడు కొడుకు వచ్చి వీడి కొడుకు కొడుతుంది, వీడి కొడుకు ఆడిని ఇలాగా కుటుంబాలు ఉదయం చెప్పాలంటే రాయలసీమలో ఒకప్పుడు, ఇప్పుడు లేవండి, అప్పుడు ఎలాగైతే ఫ్యాక్షనిజం ఉండేదో, అంటే వాళ్ళు
వైరుపక్షం వాడు వీడిని చంపని చెప్పి వీడిని ఆ వైరుపక్షం వాడిని చంపినట్టు ఆ తరతరాలుగా అది ఎలాగైతే ఈ కక్షల కార్పణ్యాలు పెరిగిపోయో, రత్నాల సేమైన రాయలసీమ ఎలాగైతే రక్తపు టేర్లు ప్రవహించిందో గత కాలంలో, అలా అయిపోయింది. నాపడం కోసం అన్నట్టుగానే యేసుక్రీస్తు వారు ఈ చక్కని మాటనైతే చెప్పారు. ప్రియులారా, ఆలోచించండి. ఎవరైనా కొడితే, ఎవరైనా ఇబ్బంది పడితే, ఎవరైనా సమస్య కలుగజేస్తే వారికి ఏం చేయాలి? ప్రతీకారంతో స్పందించాలా, లేకపోతే వారు హింస చేసి చెప్పి మనం హింస చేయాలా, ఎలా ప్రేమతో సమాధానం ఇవ్వాలి అనే దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను మీతో చెప్పింది ఏమనగా, దుష్టుని ఎదిరించక, నేను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్న ఆ మాటలోని ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చూద్దాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడట మీలో ఇప్పటికీ కేవలము లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తు అపహరింపబడుట మేలు కదా అంటాడు. అంటే ఒకరితో ఒకరు గొడవలాడుకోడు కదా. అసలు చిన్న జీవితకాలం, మానవ జీవితకాలం ఎంతసేపు ఉంటుందో, ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఏ క్షణం ఎలా మారుతుందో, టర్నింగ్ అవుతుందో తెలియదు లైఫ్. ఇలాంటి చిన్న జీవితకాలంలో ఇక చచ్చిందాక కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, పగా ప్రతీకారాలు చెల్తారా, ఏట్రా బాబు ఇది అంటూ దేవుడు చెప్తున్న మాట. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట ఎప్పటికే మీలో కేవలం లోపం. గొడవలు ఆడుకోవడం, పగా ప్రతీకారాలు పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం, ఇవన్నీ లోపం. దానికంటే అన్యాయం సహించడం మేలు. అన్నారు కొట్టారు కదా, భరించుకోవడం మేలు అంటే దేవుడు ఎంత గొప్ప విషయం చూడండి. దానికంటే మీ సొత్తు అపహరించబడ్డ మేలు కదంట. కాబట్టి ఈ అన్యాయాన్ని అడ్డుకట్టు వేయాలి దేవుని పిల్లల గారు. హింస ప్రేరేపిస్తుంది దుష్టుడు, హింసను ప్రేరేపిస్తాడు అపవాది. వాడు నిన్ను దెబ్బతీశాడు, నువ్వు తిరిగి అడిగి ఎలాగైనా దెబ్బతీ. వాడు నిన్ను అవమానపరచు, నువ్వు ఎలాగైనా వాడిని అవమానపరచు. వాడు నిన్ను కిందకి లాగేశాడు, నువ్వు ఎలాగైనా అవతలం అనుకోడు, అలాగే లాగే అంటున్నాడు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, పగా ప్రతీకారాలు చేస్తే ఈ భూమి ఇప్పటికే చూడండి, ఒక కుటుంబాలుగా లేవు, ఊర్లుగా లేవు, దేశం, రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు చూస్తే అసలు ఏవి ఐక్యతగా లేవు. బయటకు ఐక్యతగా ఉన్నట్టు కనిపిస్తుంది, భారతదేశం అంతా ఐక్యతగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎన్నో వైషమ్యాలు, ఎన్నో విరుద్ధమైన భావాలు ఉన్నాయి. ఒక గ్రామం అంతా ఒకట్లా కనబడుతుంది, ఈ స్టేట్ అంతా ఒకట్లా కనబడుతుంది. కానీ ఎన్ని భిన్న స్వరాలు, ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రపంచం అంతా ఒకట్లా కనబడుతుంది, కానీ ఒక దేశం మరో దేశాన్ని పడని ఎన్ని అంతర్గత శత్రుత్వాలు, అంతర్గత కార్పణ్యాలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలియనివి కాదు కదా. కాబట్టి ప్రియులారా, దుష్టుల్ని ఎదిరించడం కంటే ఏం చేయమంటున్నాడంటే, మీ సొత్తు అపహరింపబడుట మేలు, మీరు అన్యాయం చేయించిన మేలు అంటున్నాడు. ఇంకొక వాక్యం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి చూడండి. మొదటి దశలోని పత్రిక నుంచి 5వ అధ్యాయం 15వ వచనం కూడా దయచేసి చూద్దాం. దశలోని రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకరు చదవండి దయచేసి. దశలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతానని గమనించండి. చేయకుండా చూసుకున్నట్టు, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకున్నాడు. ఒకని ఎడల ఒకడును మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుంటాడు. ఎంత గొప్ప మాట. బైబిల్ అంతా కూడానండి గొప్ప శాంతిని ప్రబోధిస్తుందండి. సర్వమానవాళి యొక్క సౌభ్రతత్వం కోసం సమాధానాన్ని పెంపొందిస్తుందండి. నీకు అన్యాయం చేస్తే, నీకు గాయపరిస్తే, నీకు నష్టపరిస్తే సహించుకున్నాయని. కానీ తిరుగు వాదులాడుకు, తిరిగి నువ్వు గొడవలకు వెళ్ళకు, తిరిగి నువ్వు ఇబ్బంది వాడికి పెట్టకు.
అలా పెడితే నువ్వు దేవుని కుమారుడు ఏమవుతావు, అలా పెడితే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి ఎలా హక్కుదాడు అవుతుంటూ ఈ నైతిక విషయాన్ని ఎంత జాగ్రత్తగా మనం చెప్తూ చూడండి. ప్రతి మతం కూడా ఇలా బోధిస్తే ఎంత బాగుండు అంటే ప్రతి మతం ద్వేషించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. యేసు చెప్తున్నారు, ఎవడును కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఏళ్ళలో ఒకడను మనుషులందరి ఏళ్లను ఎల్లప్పుడూ మేలైన దానినే చేయండి. అందరూ మేలైనదే చేయాలట, కానీ మేలు చేసేవారు కూడా తిరిగి కీడు చేసే రోజుల్లో బ్రతుకుతున్నాం. ఇక కీడు చేసేవాడికి మేలు చేసే పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి? కీడు చేస్తున్నాడంటే దాన్ని సహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అందరు కూడా షార్ట్ టెంపర్స్, అందరికీ బీపీలు, అందరికీ హెడ్ స్ట్రాంగ్స్, అందరికీ కూడా పొగరు అండి, అందరికీ కూడా గర్వం వచ్చేసింది. ఎవరు తగ్గట్లేదు, తగ్గేదులు అంటున్నారు పోయిందాకా కూడా. ఇది పరిస్థితి మంచిది కాదు. ఇలాంటి పరిస్థితులు అలుముకుంటాయి ప్రపంచం అంతా కూడా. యేసుప్రభువుకు తెలుసండి. అందుకని ఆయన దాన్ని అడ్డుకట్ట వేయడానికి, ప్రతీకారాన్ని తగ్గించడానికి, ప్రతీకారాన్ని తీసేయడానికి, హింసను తొలగించడానికి ఆయన చెప్పిన మాట అనేది ఒక బ్రహ్మాండమైన మాట. ఇది అద్భుతమైన వాక్యం. ఇది ఆలోచించండి. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాము. మరొక వాక్యం కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక నుంచి 2వ అధ్యాయము 23వ వచనానికి కూడా పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఈ వాక్యం మీద దృష్టి పెడదాం. యేసుక్రీస్తు వారు ఈ హింసను, ఈ ప్రతీకారాన్ని ఎలా అడ్డుకున్నాడని ఆలోచిస్తే ఈ వాక్యంలో మనకి ఏం కనబడుతుందంటే ఆయన దూషించబడ్డాడు. దయ్యములు పట్టినవాడు అన్నారు, సుంకరులకు పాపులకు స్నేహితుడు అన్నారు. చాలా మాట్లాడారండి ఆయన. ఎన్ని మాట్లాడినా తిరిగి ఏమనలేదు ఆయన. ఆయన సమాధానము అండి కేవలం మౌనం మాత్రమే. ప్రియులరా, ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు, కానీ బెదిరించలేదు. చాలామంది అంటారు యేసు బెదిరించలేదండి. ఆ బెదిరిస్తే ఆయన శాంతిమూర్తి కాడు. యేసుక్రీస్తు వారు పిలాతు ఎదురు నిలబడినప్పుడు నేను విడుదల చేయడానికి అధికారం కలదంటే, నా తండ్రి నీకు ఇస్తే కానీ నువ్వు నన్ను ఏం విడుదల చేయలేవు అంటాడు. ఆ సమయంలో నేను తండ్రిని వేడుకుంటే ఇప్పుడే నాకు 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపిస్తాను. ఆ సందర్భాన్ని చాలామంది ఏమంటారంటే యేసు బెదిరిస్తున్నాడు అంటారు. యేసు బెదిరించాడు, కానీ నాకంత సపోర్ట్ ఉన్నా సరే నేను ఏం తండ్రిని అడగను, సైలెంట్గా ఉంటున్నాడు. అసలు యేసుక్రీస్తు వారు ఈ వాక్యం చెప్పారు కదా, నిన్ను కుడి చెంప మీద కూడా ఎడమ చెంప చూపించమని. అంటే అవమానపరిచేవారి, యూదుల సంస్కృతి ప్రకారంగా అవమానపరిచేవారికి ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమని ఎందుకన్నారంటే, ఒక చెంప మీద కూడా ఇంకో చెంప ఎందుకు చూపించమనంటే ఆయన దాన్ని ప్రాక్టికల్గా, ఏజ్ అంటే మాటలు కాదండి, ఏజ్ అంటే కార్యాలు. ఏజ్ అంటే కార్యాలని మనం అందరం కూడా మన జీవితం జరిగిందని మీరు చెప్పుకుంటాం. కానీ ఆయన చేసే కార్యాలు ఏంటంటే ఆయన మాట ఏదైతే ఉందో ఆ మాటనే కార్యాలుగా చేశాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువుని కూడా కొట్టారు, తెలుసు కదా ఆ విషయం మీకు. యోహాను సువార్త నుంచి 18:22 వచ్చిన మనం ఒకసారి చూద్దాం. ఆయన దూషించబడి ఎందుకు బదులు దూషించలేదో, అన్యాయంగా శ్రమ పెట్టబడి ఎందుకు వారిని బెదిరించలేదో, ఆయన ఎంత గొప్ప శాంతి కాముకుడి వాక్యం చూడండి. యోహాను సువార్త నుంచి 18:22 వచనాన్ని చూడండి దయచేసి. యోహాను సువార్త నుంచి 18:22 వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతుల్లో ఒకడు, నువ్వు ప్రధాన యాజకుడికి ఇలా సమాధానం ఇస్తావా అని చెప్పి యేసుని అరచేతులతో, ఒకచే కాదు 2 చేతులతో కొట్టిరిట. గమనించారా? అరచేతులతో. చేయి అని ఉందా, చేతులతో ఉందా? చూడండి, అక్కడ చేతులతోనే ఉంది. అరచేతులతో కొట్టెను అంటాడండి. ఆలోచించండి. అంటే యేసు కొట్టినా కూడా ఏమి కూడా వారిని అనలేదండి. ఆయన తిరిగి కొట్టలేదు. మరి అవమానపరుస్తుంది కదా, ఇలా కుడి చేతితో కొట్టకుండా ఇలా ఎడమ చేతితో కొట్టి అవమానపరుస్తుంది కదా. ఈ అవమానాన్ని యేసుని సహించాడా?
అండి చూడండి, అవమానం జరిగినప్పుడు ప్రశ్నించండి, తప్పులేదు. కానీ అవమానించేవాడిని తిరిగి కొట్టకండి. నిన్ను హేళన చేసేవాడిని అడగండి, తిరిగి వారిని హేళన చేయకండి. నిన్ను దూషించేవాడిని ఎందుకు నువ్వు ఇలా చేస్తాను అని అడగండి, కారణం అడగండి, కానీ తిరిగి దూషించకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి కొట్టలేదండి, కానీ ప్రశ్నించారు. ఏమన్నారు చూడండి దాని తర్వాత వాక్యంలో, అందుకు యేసు, నేను కాని మాట ఆడిన పక్షమున ఆ కాని మాట ఏదో చెప్పు, మంచి మాట ఆడిన పక్షమున నన్నేళ్ళ కొట్టుచున్నావు అన్నాడండి యేసుక్రీస్తు. నేను తప్పు మాట్లాడితే చూపించు, నేను తప్పు మాట్లాడితే చూపించు, కొట్టే హక్కు ఉంది. నేను తప్పు మాట్లాడుకుని నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, యేసుక్రీస్తు వారు ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని బలహీనతను చూపించమని చెప్పట్లేదు. అక్కడ నిన్ను కుడి చెంప మీద కూడా ఎడమ చెంప చూపించమని నీ బలహీనతను బయట పెట్టని చెప్పట్లేదు. ఇది నియంత్రించుకునే శక్తి అన్నమాట యేసుక్రీస్తు. నేను తప్పు మాట్లాడితే చెప్పునైనా నన్ను కొట్టు, కానీ నేను నిజమే పలికితే మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు ఇదండి. అంటే ఆయన యేసుక్రీస్తు వారు స్వయంగా కూడా చెంపదెబ్బలు తిని కూడా ఆయన ఏం చేసినట్టే ప్రశ్నిస్తున్నారు, తప్పు లేదండి. అయితే ఒకటి చూడండి, ఎడమ చెంప చూపడం అంటే అర్థం ఏంటంటే, నేను నీ అవమానాన్ని అంగీకరించను. నువ్వు నన్ను అవమానించాలని ఎడమ చేతితో కుట్ట కదా, నేను నీ అవమానాన్ని అంగీకరించిన ఎలా తెలుస్తుంది అంటే, ఇంకో చెంప కూడా చూపించాడు అనుకో. ఒక చెంప మీద కొడతారు, ఇంకో చెంప మీద కొట్టరాలు. కుడి చెంప మీదే కొడతారు, అది చేయి తిప్పి బ్యాక్ హ్యాండ్ స్లాప్, కానీ ఇంకో చెంప మీద కొట్టరు. ఇలా చేయడం వాడు అవమానించినట్టయితే రోమన్ సైనికులు, నేను నీ అవమానాన్ని సహించని చెప్పి ఇంకో చెంప కూడా చూపించాడు, ఎక్కడ కూడా కొట్టు. అంటే దాని అర్థం ఏంటంటే అవమానాన్ని అంగీకరించలేని స్థితిని చూపిస్తుంది. బలహీనతను బయటపెట్టడం కాదు అది. నేను నీ హింసను కొనసాగించనని చెప్పడం మాట, ఇంకో చెంప చూపించడం అంటే. ఆలోచిస్తున్నారా? ఇది దేవుని విలువతో స్పందించడం. ఓ విధంగా చెప్పాలంటే ఆలోచించండి, ఇది నిజం చెప్పాలంటే ఇది ప్యాసివ్ కాదు, ఇదేం వైలెంట్ కాదు, ఇది నాన్ వైలెంట్గా అండి. ఇది నాన్ వైలెంట్ రెసిస్టెంట్. అంటే ఒక చూడండి, అగ్ని వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని కొన్ని వస్త్రాలు ఉంటాయి అండి, ఫైర్ రెసిస్టెన్స్ అంటారు కదా. ఫైర్ రెసిస్టెన్స్ లాగా ఇది ఏంటంటే నాన్ వైలెంట్ రెసిస్టెంట్. ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించడం అనేది. ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఒక భర్త కోపంతో భార్యను అవమానిస్తాడు చెంప దెబ్బ కొట్టి. సాధారణంగా అప్పుడు ఏం చేస్తుంది భార్య? గట్టిగా తను అరుస్తుంది, మాట్లాడుతుంది, గొడవ పెరుగుతుంది. ఇంకొక ఆడదైతే తెగించి వాడి చెంప మీద కొట్టేది. ఇలా అయితే ఏమవుద్ది భార్య భర్తల మధ్య? ఇప్పుడు బయటోడు ఇంట్లో వాడు గొడవ అయితే మనం ఇలా మాట్లాడుకుంటాం, కానీ ఒక ఫ్యామిలీలో గొడవ అయితే ఏం చేస్తున్నాం? అప్పుడు ఎలా స్పందిస్తారు? అప్పుడు క్రీస్తు మార్గమే మనకు అనుసరణీయం. సమాధానంగా స్పందించు, ఆ కోపాన్ని ఆపుకోవడం. ఆయన కొట్టాడని చెప్పి తిరిగి కొట్టడం కాదు, ఏమన్నా ఆయన అవమానించి చెప్పి గట్టిగా అరవడం కూడా కాదు. ఎందుకు కొట్టవచ్చు అని అంతే అనుకొని దాన్ని ఆగిపోవడం. నిజంగా చెప్పాలంటే మీరు పనిచేస్తున్న చోట్లలో నిజాయితీగా పనిచేసే వారి మీద ఎప్పుడు కూడా చాలామందికి నచ్చదండి. అరుస్తుంటారు, వాళ్ళ మీద చాడీలు చెప్తుంటారు, అవసరమైతే వాళ్ళని బయట వాళ్ళ చేత కొట్టించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక సహోద్యోగిపై మీరు అబద్ధపు ఆరోపణ చేస్తే అది కరెక్ట్ అంటారా? కాదు. చూడండి, ఈ ప్రపంచ పద్ధతి ఏం చేస్తుందంటే, ప్రపంచంలో జరుగుతున్న పద్ధతి ఏంటంటే వెంటనే ప్రతీకారం చేయాలి. జరిగిన అన్యాయానికి వెంటనే ప్రతీకారం తీర్చేసుకోవాలి. మొన్న నాగర్ కర్నూలులో ఒక బిడ్డను తొక్కేశారు, చంపేశారు 3 ఏళ్ళ పిల్లని. ఇప్పుడు ప్రతీకారం ఆ తల్లి ఏం తీర్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చంపేయాలా? దాదాపు 7-8 ఉన్నారండి. హిందువులు బంధువులు అంటారు, మనం హిందువులం. కులం ఇంటిలోనే కానీ గడప దాటితే మనందరం బంధువులు అంటారు. ఏమైంది? చంపేశారు పాపం.
కులం కారణం చేత. చూడండి, అలాంటి సమయంలో ఈమె ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది? తీర్చుకోదు కదా. ఇదైతే వెంటనే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ మీద దాడి జరుగుతుంది. వెంటనే ప్రతీకారం చేయాలని నినాదాలు చేస్తారు చాలామంది. కానీ దేవుని యొక్క పద్ధతి ఏంటంటే నిజాన్ని శాంతిగా వాళ్ళకి చెప్పడం అండ్ ఆ జరిగిన ఇన్సిడెంట్ని దేవుడికి అప్పగించడం. ఈ ప్రపంచ పరిస్థితికి యేసుక్రీస్తు వారు చెప్పిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించారా? ఈ కుటుంబంలో గొడవలు అవుతున్నప్పుడు దాన్ని ఆపకపోతే ఆమె ఇతను కూడా ఇతను ఆమెను కూడా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? ఆ పిల్లలకి 2 దెబ్బలు వేస్తాయి. అసలు ఎవడంటారు ఇంట్లో? ఆపాలి. ఎక్కడో దగ్గర ఏదో దశలో గొడవ ఆపాలి. అలా గొడవ ఆపాలంటే ఒకటి కొట్టేవాడికి ఇంకోటి కూడా చూపించు చెంపాలి. వాడు ఆగుతాడు ఏ దశలో అయినా సరే. అలాగని చెప్పి నువ్వు తిరిగి రౌండ్ వేసేమని కాదు, బాధేమని కాదు కదా. సో కాబట్టి మీరు నిజాయితీగా పనిచేస్తుంటే ఒకడు ఎవడైనా మీ పైన తిరిగి అబండాలు వేస్తే మీరు రియాక్ట్ అవుతారా? మీరు పనిచేస్తున్న చోట్ల రియాక్ట్ అవ్వరు కదా. ఆడు మానన్నాడు అనుకోండి, నా మాన నేను ఎక్కడ తప్పు చేయలేదు కదా అనుకుంటారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి బోధ రోమా కాలంలో ఒక విప్లవాత్మకమైనది, ఒక సంచలనాత్మకమైన మాట ఆయన బోధ. ఇది నిజం చెప్పాలంటే నీ కుడి చెంప మీద కూడా ఎడం చెంప చూపించిన మాట ఒక విప్లవాత్మకమైనది, సంచలనాత్మకమైనదని ఎలా చెప్పొచ్చు అంటే, రోమా సంస్కృతిలో గౌరవం ప్రతీకారం అనే దానిని ఆలోచిస్తే అవమానించడం అనేది ఉంది. కానీ యేసు రాజ్యంలో క్షమ ప్రతిస్పందన అనేది చెప్తుంది. కాబట్టి ఈ సందర్భాలు మనకేం నేర్పిస్తున్నాయి అంటే, ఈ మత్తయి సువార్త 5:39 మనకేం నేర్పిస్తుందంటే, నేను మీతో చెప్పింది ఏమనగా దుష్టుని ఎదిరింపుగా నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పు అని ఎందుకు చెప్పారంటే యేసుక్రీస్తు. ఇంకొక చక్కని వాక్యం చూద్దామండి. దీన్ని మరికొంత మనం విశ్లేషణ చేద్దాం. యెషయా గ్రంథం నుంచి 50 అధ్యాయం 6వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం నుంచి 50 అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం నుంచి 50 అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించితిని, ఒమ్ము వేయవారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభు చూడండి, యేసుక్రీస్తు వారు ఈ మాటను తీసుకుని చెప్తున్నాండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికేవారికి నా చెంపలను అప్పగించితిని. వెంట్రుకలు పెరికేటంటే షేవింగా? ఉమ్మివేయవానికి అవమానపరచడానికి నా ముఖమును దాచుకోలేదు. మొత్తం మీద అవమానం ఏం జరిగినా సరే నా శరీరాన్ని నేను ఇస్తాను అన్నట్టుగా అయితే ఇక్కడ చూస్తున్నామండి. మనము ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. విలాపవాక్యాలు 3:30 చూద్దాం. మనం విలాపవాక్యాల నుంచి 3:30 చూద్దాం. విలాపవాక్యాల నుంచి 3:30 ఎంత చెప్పానండి? 3:30. అతడు తన కొట్టువాని వైపు తన చెంపను తిప్పవలను. మరొక్కసారి చదవండి అదనకి. అతడు తన కొట్టువాని వైపు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. అంటే బైబిల్లో మనకి పాత నిబంధనలు చెప్పిన మాట యేసుక్రీస్తు తీసుకొచ్చేటప్పుడు ఎంత గొప్ప సందర్భం చెప్పాడో. ఎవరైనా కొడితే నీ చెంప చూపించిన ఆయన అలా చూపించినది నీ బలహీనతను బలిపరచడం కాదు, నువ్వు వాడిని ప్రతికించడం, సమాధానంగా శాంతియుతంగా వాడి అవమానాన్ని ప్రశ్నించడం, వాడు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, ఈ ప్రతీకారేచ్ఛ దాడుల్ని అక్కడితో శాంతియుతంగా దేవుని క్షమతో నిలిపాడు. ఎంత గొప్ప మాటలు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ బోధ బలహీనుల్ని బలవంతులు చేస్తుంది. నిజానికి చెంప మీద కొట్టేవాడు బలవంతుడు అనుకుంటున్నాడు, అవమానపరిచేవాడు బలవంతుడు అనుకుంటున్నాడు. కానీ అవమానపరిచేవాడే వాడు బలహీనుడు. చూడండి, ఒక వ్యక్తిని అవమానపరిస్తే ఆడు చిన్న అయిపోడు. అవమానపరిచేవాడు అందరి ముందు షేమ్లెస్ అయిపోతాడు, అవమానపరచబడతాడు. ఎందుకంటే ఆ అవమానాన్ని తిరిగి ప్రతిఘటించాడు కదా. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించుంటే అర్థం నీ అవమానం నేను లెక్క చేయను, పట్టించుకోను, నువ్వు చేసేది అన్యాయం, నువ్వు చేసేది తప్పు అని ఇంకోటి చూపించనమాట.
ఈ రకంగా శాంతియుతంగా నిలబడడం అనేది బలహీనుల్ని బలవంతులుగా చేయటమే, ప్రతీకార చక్రాన్ని ప్రతీకారేచ్చల్ని ఆపేయడమే ప్రియులారా. కాబట్టి గ్రీకు పదమైన ఒక పదం ఏంటంటే దానికి హింసకి ఎదురుగా నిలబడమే. అంటే యేసు అని చెప్తున్నాడండి. వాడు హింస చేస్తుంటే మనం ఎలా ఉండాలి, అదే ఈ వాక్యం అయితే మనకి నేర్పిస్తుంది. ఇది న్యాయాన్ని త్యజించడం అని కాదు, కానీ ప్రతీకారాన్ని విడిచిపెట్టడం అనే దాని గురించి అయితే చెప్తుంది. కాబట్టి మన అవమానాన్ని ఎలా ఎదుర్కొంటాము, మన గౌరవం మన చేతుల్లోనా లేని దేవుని చేతుల్లోనా, కోపాన్ని మనం క్షమ కింద కూడా మార్చగలమా, ఇలాంటి ప్రశ్నలకి వాక్యం అయితే మనకి చక్కని సమాధానం అయితే ఇస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎవరిని నిన్ను అవమానపరుస్తుంది, నువ్వేం చేస్తావు? సమయాల్లో అవమానాన్ని తిరిగి బదులు అవమానిస్తావా? ఆయన దూషించబడి బదులు దూషించలేదంటున్నాడు. ఆయన అన్యాయంగా శ్రమ పెట్టబడి బెదిరించలేదంటాడు. తను దేవునికి అప్పగించుకున్నాడట. మీరు అలా ఉంటారా? ఒకవేళ మన గౌరవం ఎవడైనా మనల్ని అవమాన పరిస్థితి తగ్గిపోద్దా? ఎవడైనా మన హీన పరిస్థితి తగ్గిపోద్దా? ఎవడైనా మనం నిందిస్తే తగ్గిపోద్దా? ఎవడైనా మన మీద దోషారోపణ చేస్తే తగ్గిపోద్దా? తగ్గదు. నీ నిజాయితీ నిప్పు లాంటిది కాబట్టి అది ఏ రోజున తెలుస్తుంది. అవమానించేవాడు ఒక రోజు అయితే అందరి ముందు అవమానపరచబడతాడు. కాబట్టి మన గౌరవము మన చేతుల్లోనే ఉందనుకుని, కంటే దేవుని చేతుల్లో ఉందనుకుని దేవుని మాటకు లోబడితే ఖచ్చితంగా అవమానాన్ని, ప్రతీకారాన్ని, ఈ ద్వేషాన్ని, వాటన్నిటిని కూడా శాంతియుతంగా ప్రేమతో అయితే ఎదుర్కోగలం. ప్రియులారా, ఎదుటివాడి మీద ఎంత కోపంగా ఉన్నా సరే ఆ కోపాన్ని క్షమగా కూడా మార్చగలం. అలా చూపించడం అనేది ఇది మన జీవితంలో ఈ బోధన సారాంశం. యేసుక్రీస్తు రోమ ప్రభుత్వ దాని ఆలోచన విధానాలకైన మాట ఎంత విప్లవాత్మకమైపోయిందో మీరు గ్రహించి ఉంటారనుకుంటున్నాను. కాబట్టి చెంప చూపడం అనేది బలహీనత కాదు, అది ఆత్మీయ ధైర్యం. నేను కొట్టేవాడికి ఇంకో చెంప ధైర్యం చూపిస్తుంది. చూడండి, మన భారతదేశంలో జరిగిన స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారు తుపాకీ తోటాలకి బలైపోతున్నప్పుడు, ఒరే నన్ను అక్కడెక్కడ కదరా గుండు చూపించమన్నారు. ఎవరన్నారు? ఏ నాయకుడు అని చెప్పాడు? మన తెలుగు నాయకుడు. ఎవరు చెప్పారు అండి? మన తెలుగు ముద్దుబిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు గారేనా? ఆలోచించండి. కావున ప్రతి వారు కూడా గమనించండి, ఈ ప్రతీకారేచతో రగిలిపోవడం అనేది అంత కరెక్ట్ కాదు. ప్రియులారా, భారతీయులు బ్రిటిష్ వారి తోటాలకి, బ్రిటిష్ వారి కొరడాలకి, బ్రిటిష్ వారి యొక్క అవమానాలకి ఎదురు నిలిచి శాంతియుతంగా స్వతంత్రం తెచ్చుకున్నారు. దాని అంతటి కారణం యేసుక్రీస్తు గొప్ప బోధే. ఎందుకంటే దీనికి సారథ్యం వహించాడు ఎవరంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అలియాస్ మహాత్మా. ఆలోచించండి. కాబట్టి ఆయనకి ఇంత ఇన్స్పైర్ చేసిన ఈ బోధ మన జీవితంలో కూడా అలానే ఉండాలండి. ఇది ఒక ధైర్యం, బలహీనత కాదు. ఇది ప్రతీకారం దేవునికి చెందుతుంది. మీరు అలా చేయడం ద్వారా నేను అవమానపరిచేవాడు మిమ్మల్ని కాదు, మీ కన్న తండ్రిని దేవుని అవమానపరిచాడు. నిన్ను ముట్టువాడు నాకు అనుగుడు ముట్టినట్టు అన్నాడు కదా. కాబట్టి మనము మన శత్రువులను జయించడానికి ప్రేమే ఆయుధం కావాలి. ఆ ప్రేమే శత్రువుని నిరాయుధాయునిగా చేస్తుంది. శత్రువు చేతులు మనం అవమానపరచనుకున్నా మన ప్రేమ వాడి చేతులు కూడా పడిపోయేలా చేస్తుంది. చేతులతో సిగ్గుపడేలా చేస్తుంది. అది వాడిని నిరాయుధాయులుగా చేస్తుంది ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్టు కుడి చెంప కొట్టడం అనేది, చేతిప్పు కొట్టడం అవమానపరచనుకుంటారు. ఈ అవమానాన్ని ఆయన అంతే ధీటుగా ప్రేమతో దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన వైనం ప్రపంచానికి ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిప్రదమే. ఇది ఒక నవ్య పదమే. ఆలోచించండి. కాబట్టి మనం ఎవరి మీదైనా కోపంగా ఉన్నట్టే, ఎవరి మీదైనా అవమానం మనసులో ఉంటే అవన్నీ కూడా తీసేసుకోండి. యేసుక్రీస్తు వారి బోధ ప్రకారంగా, యేసుక్రీస్తు వారి ఆలోచన ప్రకారంగా ప్రతీకారాన్ని వదిలేయడం, క్షమను పెంచుకోవడం, హింసను మనం అక్కడ ఆ హింసా చక్రాన్ని ఇది అలా తరతరాలుగా సంవత్సరాలుగా సాగిపోకుండా దాన్ని ఆగిపోయేలాగైతే చూడడం అనేది చాలా అత్యవసరమైన పని అండి. కాబట్టి మత్తయి సువార్త 5:39 చెప్తున్న మాట ఏంటంటే, ఎదుటివాడు మనల్ని బానిసలు, రోమా సైనికుల బానిసల్ని అవమానపరచని కొట్టినట్టుగా
ఉన్నట్టు ఇది బానిసత్వాన్ని నిరోధించడానికి చూపిస్తుంది. ఆ బానిసల్ని అవమానించడానికి నిరోధిస్తుంది. అన్యాయాన్ని అంగీకరించినట్టు కాదు, అది బానిసత్వాన్ని అంగీకరించినట్టు కాదు. వాడు కొడితే కొట్టించుకొని చెప్పడం, నేను ఎవడో చెంప మీద కొడితే ఈ చెంపతో చూపించదు, ఇంకో చెంప, నీ అవమానాన్ని సమర్థించడం కాదు, నీ బానిసత్వాన్ని సమర్థించడం కాదు. అది ఆలోచించు. ఇదొక ఆత్మీయ విప్లవం. ఇదొక నిజంగా అనేకుల్ని ఆలోచింపజేసే, అంటే మనం బాధపడుతూ ఎదుటివాడిని ఆలోచింపజేసే ఒక నైతిక పరివర్తన కలిగించే సంచలనాత్మకమైన సంగతి ఇది. ఆలోచించండి ప్రియులరా, ఇది ఒక ప్రేమకున్న గొప్ప శక్తి. దేవుని రాజ్య జీవితం ఎంత మహోన్నతమైనదో చాటి చెప్పే గొప్ప వైనం. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఆ రోజు అవమానకరంగా భావించిన దానిని, చెంప దెబ్బని ఇంకో చెంప చూపించి దాన్ని ప్రతిఘటించినట్టు ఈరోజు ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా ప్రేమతో దాన్ని ఎలా నివారించాలో, శత్రువుని ఎలా నిరాధీనంగా చేయాలో, కంటికి కన్ను పంటికి పన్నును ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన దాన్ని ఎలా యేసుక్రీస్తు ఆపారో. ఎందుకంటే అది ఈ కాలానికి కూడా రాకుండా దాన్ని ఆ కాలంలో ఆపేసాడండి. అది ఆపకపోతే తరతరాలు అలా కొనసాగుతుంటుంది. ప్రపంచ మానవాళ్ళంతా కూడా అండి కీడుకు ప్రతికూడు చేసుకెళ్ళిపోతుంటే మానవ వినాశనమే కానీ మానవ ప్రగతి ఉండదు, మానవ అభివృద్ధి ఉండదు, మానవాళి యొక్క సౌభ్రతత్వం ఉండదు. ఈ మానవ యొక్క విశ్వ మానవాళి యొక్క శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు బోధలు ఎప్పటికీ సదా చిరస్మరణీయం, అనుసరణీయం, సర్వ మానవాళికి అది ఆమోదయోగ్యకరమైన జీవితాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని, ప్రేమతో కూడుకునే జీవితాన్ని అందిస్తానడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి ఈ మత్తయి సువార్త 5:39లో ఈ హింసకు ప్రతిహింస, దాన్ని నిరోధించిన బోధ, యేసు మాటలు రోమా ప్రభుత్వానికి గొడ్డలిపేటు, అలాంటి ఉద్దేశాలు కలిగిన అనేక ప్రభుత్వాలకి, అనేకమైన నియంత్రణతో పోకడగలిగిన వారందరికీ, ఉక్కుపాదును అణిచేయాలనుకున్న వారందరూ కూడా తొక్కు చేసే గొప్ప శాంతి వచనం. ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చడానికి, మనం కోపాన్ని నియంత్రించుకోవడానికి, ప్రేమను పంచడానికి ఎల్లప్పుడూ